హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు పెత్రమాస పెద్దల రోజు. అందరూ మనకు పెద్దవాళ్ళు వచ్చి మన ఇంటికి మనం ఇచ్చిన ఆహారం, మనం చేసిన వంటకాలన్నీ తిని మనకు మంచి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళే రోజు. దీన్నే పెత్రమాస అంటారు, పెద్దల అమావాస్య అంటారు. ఒక అమ్మ నాన్నే కాదు, తాతలు కూడా కాదు, ఒక తరాలు మూడు నాలుగు తరాల వరకు కూడా అందరూ వచ్చి మనకు ఎక్కడ మంచి ఆహారం దొరికితే అక్కడ తినడానికి వస్తారు అని అంటారు. అది వాస్తవమే అనుకుందాం. ఎందుకంటే శరీరం పైన ఆత్మనైతే ఆకర్షిస్తుంది అండి. మనకు వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారో అటువంటి ఆహారాన్ని కూడా మనం చేసి పెట్టాలి. ఈరోజు తిథి రోజు, చనిపోయిన రోజు ఒక రోజు. పిత్రమాస నాడైతే ఇక మన అందరి మన వంశము ఫ్రెండ్స్ కూడా అంటే చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ కూడా మన అదేమో పెడతా వాళ్ళ ఇంట్లో ఇవాళ ఏం దొరుకుతుందో వెళ్ళి తినొద్దామని వచ్చి తిని వెళ్తారు అని అంటారు. తిని వెళ్తూ మనకు మంచి ఆశీర్వాదం ఇచ్చి అక్కడ వాళ్ళకు వెళ్ళిన అక్కడ ఇప్పుడు వాళ్ళు ఉన్న దగ్గర కూడా ఆబ్జెక్షన్ ఉండకుండా అందరు వెళ్ళి మంచిగా భుజించరండి అని మన ఒక వాళ్ళు అక్కడ కూడా ఒక పండగ రోజు, మీకు ఈరోజు పండగనే, వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళండి, వెళ్ళి తిని రాపోండి అని అంటారంట అని అంటారు పెద్దవాళ్ళు. అందుకొరకనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నేను చేస్తున్నాను. మా అమ్మ మా అత్తమ్మ ఏది చేస్తుందో, వాళ్ళకి ఏది ఇష్టమో నేను కూడా అది వాళ్ళకు నేను చేసి ఇస్తాను. మా అమ్మకు చాలా ముగ్గులు అంటే ఇష్టం అండి. అది ఏంటంటే ఒకరోజు కాదు, ప్రతిరోజు కూడా ఒక పండగలాగా ముగ్గులు పెట్టుకునేది. తులసి దగ్గర శ్రీ తులసి అని రాసి చెంకు చక్రాలు వేసి అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నది నేను. ఇప్పటికి కూడా వాకిలి నిండా ముగ్గు పెట్టుకుంది, నాకు కూడా తోచదు. నేను మంచిగా చల్లిన తర్వాత వాకిలి నిండా ముగ్గు పెట్టుకుంటా. 1/2 అవర్ పట్టని, గంట పట్టని కాక అంత శుభ్రం చేసుకొని వాకిట్లోనైతే ముగ్గు వేసేసరికి నాకు బాగా టైం పడుతుంది. ఈరోజు మా అమ్మ వస్తుందని చక్కటి ముగ్గులు వేసిన, మీకు మంచి భోజనం చేస్తున్న ఇంట్లో చక్కటి ముగ్గులు వేసిన ఆ ముగ్గులు మీకు చూపిస్తాను. నాతో రండి, మీరు మంచి ముగ్గులు వేసిన. ఇది గేటు లోపల అండి, ఇది గేటు లోపల. మా అమ్మకు చెట్లు అంటే ఇష్టము, మంచి మొక్కలు అంటే ఇష్టము. మా అమ్మ ఒక చెట్టు పెట్టిందంటే దానికి కొన్ని 100 కాయలు కాసేటి అండి. మా అమ్మతో నేను విత్తనం పెట్టించేదాన్ని. అమ్మ ఒక చెట్టు నాటు అని ఏమన్నా గింజలు ఉంటే వేసి, ఏ చెట్టు వేసినా మంచిగా పుష్కలంగా కాయలు ఇచ్చేది మా అమ్మ వేస్తే. ఇది ఇంట్లో నుండి ఫస్ట్ మనం వాకిట్ల నుండి ఇంట్లోకి వెళ్దామండి, ముగ్గు చూసుకుంటూ. చూడండి, ఇవన్నీ మా అమ్మకు, మా బంధువులకు, మా ఆత్మీయులకు, ఎవరు అందరికీ వెల్కమ్ చెప్పడానికి వచ్చి మంచి సంతోషంగా, మంచి అసలు ఆనందంగా ఉండడం, మనం ఆనందంగా ఉండడము, చుట్టుపక్కల ఆనందం, మంచి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడము వాళ్ళకు ఇష్టం. అందుకొరకని అదే మాదిరిగా నేను కూడా చేసుకున్నానండి. చూడండి, ఇది ఇలా ఇంతకుముందు చూపించింది అది షాప్ ముంగట. ఇది 4 ముగ్గులు వేసుకుంటానండి నేను. చుక్కల ముగ్గులు కానీ, గీతల ముగ్గులు కానీ ఏదైనా వేసుకుంటా. రోజు ముగ్గు అయితే కంపల్సరిగా మా వాకిట్లో. అమ్మ అక్కడ చూడండి, ఆడ ఆ షాప్ ముందు గద్దె మీద కూర్చొని నేను వేసే ముగ్గులు చూసుకుంటా కూర్చునేది మా అమ్మ. మా అమ్మకైతే ఈరోజు ఫుల్ హ్యాపీ, సంతోషం. మా హరిగాడు మంచిగా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అని ఇవి ఇట్లా చూపించడానికి నేను వేసుకున్నా. అక్కడ వెళ్ళి కూడా
బాధపడుకుంటూ ఉండకుండా నేనున్నట్టే నా బిడ్డ కూడా అట్లనే సంతోషంగా ఉంది అని అనుకోవాలి. మన పెద్దవాళ్ళు అట్లా అనుకోవాలండి. ఇదేంటి ముందుది గేటు ముందు ముగ్గు. మా అమ్మకు పద్మాలు అంటే ఇష్టం. పద్మాలు వేసేది చాలా. వాకిట్లో తులసి దగ్గర, ఇంటి ముందు గేటు దగ్గర, తులసి దగ్గర వేసుకునేది. అమ్మకు చెట్లు ఇష్టము, మంచి పిల్లల నవ్వులు ఇష్టము. తనకి ఎంత బాధ ఉన్నా కానీ అసలు డబ్బాషతోనేమో అమ్మకు 2 కొడుకులు అయితే 2 కొడుకులు కూడా ఎక్కడ ఉన్నా అని ఆమె గుండె ధైర్యంతో మేము హ్యాపీగా ఉండాలి, బిడ్డలు సంతోషంగా ఉండాలని అసలు మా కొరకు మా అమ్మ ఎప్పుడు ఆమె కంట నీరు బయటపడకుండా ఉండేది. అట్లా చూడండి. ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చిన ఇది లోపల. మీకు తెలుసు అదంతా మా గార్డెన్. ఇది మా సారు కూర్చునే సోఫా, ఉయ్యాల. మా తులసి కోట. ఉంటాయండి మా గార్డెన్లో చాలా తులసి చెట్లు ఉంటాయి. బ్రహ్మాండమైన వాళ్ళు కనీసము తిండి కొరకు కాదండి రోజు వచ్చేది. మనకు ఎట్లా ఉంటారు వీళ్ళు పిల్లలు, మంచిగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, మా కొరకు బాధపడుతున్నారా అని వచ్చి చూసి వెళ్ళడానికే వస్తారు. అందుకొరకని మనమైతే మంచి హ్యాపీగా ఉండాలి. మంచి వంటకాలు నీకు ఇష్టం వచ్చింది ఏం లేదు, వట్టి అన్నం వండి ఇంతంత ఏదన్నా పప్పు చేసి పెట్టినా కానీ వాళ్ళకు పిచ్చి సంతోషం అండి. తినడానికి కాదు ముఖ్యం పేరెంట్స్ అంటే, పెద్దవాళ్ళు తినడానికి కాదు, కాకపోతే శక్తానుసారం మనకు ఎంత చేతనైతే అంత భోజనం పెట్టుకొని పంపాలి. ఈరోజైతే మా సారు అయ్యగారి దగ్గరికి వెళ్ళిండు అయ్యగారిని తీసుకురావడానికి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారికి చెప్పి వస్తున్నాడు. హాయ్ చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్. వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తున్నారు కాబట్టి అందుకొరకని ఆయన కూడా పొద్దున్నే లేచిన స్నానం అంతా చేసుకున్నారు.